2021 అక్టోబర్ 23 కోయంబత్తూరులోని ఉక్కడం కొట్టిమేడు ప్రాంతంలోని ఓ ప్రాంతంలో సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకి కారు బాంబు సంచలనంగా మారింది. సంగమేశ్వరం అనేటువంటి ఒక ఆలయం వద్ద ఈ కారులో ఉన్నటువంటి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో అక్కడ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన జాతీయ స్థాయిలో కూడా కొంచెం సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఎందుకు అంత పెద్ద పేలుడు సంభవించాల్సి వచ్చిందనే దానిపైన కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేస్తోంది. అయితే దీని వెనక ఉగ్రకుట్ర ఉందనేటువంటి అనుమానం అయితే మొదటి నుంచి కూడా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించే అనుబంధంగా కొన్ని ఆధారాలు దొరికాయి. దాంతోపాటు కూడా పేలుడు పదార్థాలు ఎవరైతే ఆ ఒక పేలుడుకు పాల్పడ్డారో ఆ సూత్రధారికి సంబంధించినటువంటి నివాసాల్లో, వాళ్ళ బంధువుల నివాసాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా దొరకడం జరిగింది. అయితే ఈ కేసు పైన అప్పుడు స్థానికంగా అక్కడ జరిగినటువంటి బాంబు ప్లేలులోనే ఒక వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి. బ్లాస్ట్లోనే ముబ్బీన్ అనేటువంటి వ్యక్తి మరణించినటువంటి, అంటే అతను ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తర్వాత ఎన్ఐఏ అధికారులకి చేరింది. దాంతోపాటు కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఈ ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. అంటే ముబ్బీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఈ ఒక్క బ్లాస్ట్కి సంబంధించి వెనక ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు ఇళ్లల్లో ఈ ఒక్క సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. చెన్నై, మదురై, తిరుచి జిల్లాలతో పాటు అటు చెన్నైలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేతల ఇళ్లకు సంబంధించినటువంటి ఒక నివాసాల్లో కూడా సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ప్రస్తుతం ఏదైతే అరబిక్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థుల్లో కూడా ఈ ఒక ఐసీసీకి సంబంధించినటువంటి కొంతమంది సింపథైజర్స్ ఉన్నారు. అదే తరహాలోనే ఎక్కడైతే ఈ కోయంబత్తూరులో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి కూడా వీళ్ళ పాత్ర కూడా ఉందని చెప్పి అటు ఎన్ఐఏ నిర్ధారించుకుని వాళ్ళ ఇళ్లలో కూడా ఈ సోదాలు అయితే జరిగినటువంటి పరిస్థితి. అంటే ఇటీవలే మనం చూస్తాం, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఇండ్లలో కూడా సోదాలు జరిగి, దాంతోపాటు కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జమాతే ఇస్లాంకి సంబంధించినటువంటి కొంత అనుబంధ సంస్థలు, ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి సోదాలు కూడా జరిగినటువంటి పరిస్థితులు. అవి ఏవి మర్చిపోకముందునే ఇవాళ ఉదయం నుంచి కూడా తమిళనాడులో దాదాపు 25 ప్రాంతాల్లో ఈ ఒక సోదాలు అయితే మాత్రం జరుగుతున్నాయి. ముఖ్యంగా పెరంపూర్లోని హ్యుమానిటీ పీపుల్స్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇళ్లలో కూడా కీలకంగా ఈ యొక్క సోదాలు అయితే జరిగినట్టయితే మాత్రం సమాచారం అందుతుంది. దాంతోపాటు కూడా హ్యుమానిటీ పీపుల్ పార్టీ చెన్నైకి సంబంధించినటువంటి ఒక ప్రాసిక్యూటర్ ఇళ్లలో కూడా సోదాలు జరిగినట్టయితే మాత్రం ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఈ ఒక్క ఎవరైతే సోదాలు నిర్వహించారో అధికారులకి విస్తుపోయేటువంటి నిజాలైతే అక్కడ బయటకు పడినాయని చెప్పుకోవచ్చు. కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాంతోపాటు కూడా కొంతమందికి సమన్లు అయితే జారీ చేశారు. అంటే 25 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించడానికి వెనుక ఒక భారీ ఉద్దేశమే ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఒక్క సోదాలకు సంబంధించి కొన్ని కీలక డాక్యుమెంట్లు కావచ్చు, అంటే పుస్తకాలు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు, సిమ్ కార్డులు, ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టయితే మాత్రం పూర్తి సమాచారం అయితే అందుతోంది. అదే కాకుండా బ్యాంకు ద్వారా హవాలాకు సంబంధించినటువంటి డబ్బులు కూడా పూర్తిగా ట్రాన్సాక్షన్ జరిగాయి. దానికి భారీ ఎత్తున ట్రాన్సాక్షన్స్ ఇతర దేశాల నుంచి వచ్చాయనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అటు దాదాపు 2 ఛార్జ్షీట్లు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే గత సంవత్సరం ఏప్రిల్ 20న 6 పైన, అదేవిధంగా జూన్ 2న 5 పైన 2 ఛార్జ్షీట్లు అయితే దాఖలు చేశారు. దాంతోపాటు కూడా మరికొంతమంది అనుమానాతుల పైన ఈ సోదాలు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సందర్భంగా అసలు ఈ కేసు ఎటువంటి వైపు దారితీస్తుందో చూడాల్సి ఉంది. అంటే తాత నజీరీ అనేటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టయితే పూర్తిగా సమాచారం అందుతోంది. అయితే ఈ సోదాలకు సంబంధించి ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో కోయంబత్తూరుకి సంబంధించినటువంటి ఉక్కడం కొట్టమేడు అనేటువంటి ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి ఆ కారు, అంటే 800 కారులో ఒక ఎల్పిజి సిలిండర్లో భారీ ఎత్తున అక్కడ మేకులు కావచ్చు, లేకపోతే ఇతర పేలుడుకు సంబంధించినటువంటి పదార్థాలు అవన్నీ కూడా ఉంచి ఆత్మహత్య దాడికి పాల్పడినటువంటి ముబ్బేనికి సంబంధించినటువంటి నివాసాలకు సంబంధించి ఆ ఒక్క బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి కూపీలాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో కూడా పేలుడు పదార్థాలకి సంబంధించినటువంటి ఆధారాలు అనేకం కూడా దొరికినట్టయితే సమాచారం. అంటే పక్కా ప్లాన్గా ఈ యొక్క బ్లాస్ట్, అంటే అక్టోబర్ 23కు ముందు వాళ్ళు చాలా ప్లాన్లు అయితే వేశారు. 2021న జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కు ముందు అనేక
ప్రాంతాల్లో అంటే తమిళనాడులో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని వీళ్ళకి సంబంధించినటువంటి సింపథైజర్స్ ఇళ్లల్లో ఈ ఒక్క పేలుడుకు సంబంధించి చాలా వరకు కూడా డిస్కషన్లు జరిగాయి. దానికి సంబంధించి కూడా ఒక పక్కా ప్రణాళికతో పైనుంచి వచ్చినటువంటి ఐసిస్ ఆదేశాల మేరకు ఈ బాంబ్ బ్లాస్ట్లు జరిగాయని చెప్పి కూడా పక్కా సమాచారంతో ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ ఒక ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం పూర్తయినట్టు తెలుస్తుంది. అంటే 25 చోట్ల అంటే ఎంతమంది అధికారుల బృందం అక్కడికి రావాల్సి వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం కొంత పోలీసు డిపార్ట్మెంట్ సహాయక సహకారాలతో ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైనటువంటి సోదాలు దాదాపు 11 గంటల వరకు కూడా కొనసాగాయి. దాంతో నుంచి చాలామందిని కూడా అదుపులోకి తీసుకున్నారు, కొంతమందిని విచారిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కీలక డాక్యుమెంట్లు కావచ్చు, లేదంటే సెల్ ఫోన్లు, అదేవిధంగా సిమ్ కార్డులు, హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఎన్ఐఏ సోదాలపైన ఇప్పటికే కొంత చర్చనీయాంశంగా మారుతుంది. అటు ఎన్నికల దగ్గర పడడంతోనే కొంత రాజకీయంగా అలజడులు సృష్టించడానికి ఈ యొక్క సోదాలు జరుగుతున్నాయని చెప్పి కూడా అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ కూడా పక్కా సమాచారంతో ఐసిస్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల ప్రమేయంతోనే ఈ యొక్క బాంబ్ బ్లాస్టులు జరిగాయి. మరిన్ని బాంబ్ బ్లాస్టులు చేయడానికి, ఆత్మాహుతి దాడులు చేయడానికి ఈ యొక్క ప్రణాళికలు రూపొందిస్తున్నారనేటువంటి ఒక పక్కా సమాచారంతో ఎన్ఐఏ ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లు కొనసాగుతున్నాయి. దాంట్లో రాజకీయ ప్రమేయం ఏమీ లేదని చెప్పి కూడా అటు ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేసినటువంటి సందర్భంగా ఇప్పుడు స్వాధీనం చేసుకున్నటువంటి వాటితో ఎటువంటి పురోగతి సాధించబోతున్నారు, ఇంకా ఎంతమంది దీని వెనక ఉన్నారని దానిపైన కూడా ఎన్ఐఏ క్లారిటీ ఇస్తే తప్ప తెలిసేటువంటి అవకాశమే లేదు. ప్రస్తుతం ఆ ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం కొనసాగేటువంటి అవకాశం ఉంది. దర్యాప్తు మాత్రం ప్రస్తుతం ముగిసినట్టయితే తెలుస్తుంది. ఆ సోదాలకు సంబంధించినటువంటి వివరాలు ఎన్ఐఏ వెల్లడించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.